నమస్తే, వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎవరినైనా ఉపేక్షించడం లేదని తెలిపారు. గుక్కడి మంచినీళ్ళు అడిగే స్వేచ్ఛ కూడా లేని దుస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఒక ఎస్టీ మహిళ సామునీబాయి మంచినీళ్ళు అడిగితే మాచర్ల నియోజకవర్గంలోని వాటర్ ట్యాంకర్ తో తొక్కించి అతి దారుణంగా చంపించాడు వైసీపీ నాయకులు. ఇది ఏం దుర్మార్గమని అడుగుతా ఉన్నాం. అలాగే మాచర్ల నియోజకవర్గంలో బీసీ యాదవ్ సోదరుల్ని ఈ దుర్మార్గపు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతి కిరాతకంగా బీసీ యాదవ్ సోదరుల్ని నరికిచ్చాడు. ఈ దుర్మార్గాలకి మూల్యం చెల్లించక తప్పదు. రేపు రానున్నది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం. అట్టుకు అట్టున్నర వడ్డించి తీర్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రోజు కొంతమంది పోలీసులు వైసీపీకి ప్రభుత్వాన్ని తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. చట్టానికి వ్యతిరేకంగా తప్పు చేస్తే పోలీసులనైనా ఉపేక్షించేది లేదు. రేపు చంద్రన్న ప్రభుత్వం పేదల రాజ్యం రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.